ఆ బోట్లు దానికి 20 రోజుల ముందు నుంచి, నెల రోజుల ముందు నుంచి ఇది ఆ రోజుకి ఆ రోజు బోట్లు వదిలింది కాదు. ఎందువల్లంటే ఆ బోట్లు 6 నెలల పైనుంచి ఆగిన బోట్లు ఇప్పుడు కూడా వాటికి ఈ సముద్రపు గాలికి తుప్పు పెట్టిపోతాయి, ఆ ఇంజిన్లు కానీ మోటార్లు అన్నీ కూడా. అటువంటి దాన్ని అక్కడి నుంచి కారైకల్ నుంచి వచ్చిన ఓటర్, నేను కూడా నాకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ బోటు ఓనర్లు కావలి లాడ్జిల్లో దిగి ఒక నెల రోజుల నుంచి వాటిని రిపేర్ చేసుకోవడం ఎవరితో, స్థానికుల సహాయంతో లేకుండా ఉంటే జరగదు. ఆ స్థానికులు ఎవరనేది తర్వాత ఎంక్వైరీలో తేలుతుంది. సో ఈ విధంగా దానికి రిపేర్లు చేయించుకోవడం, మోటార్లు రిపేర్ చేసుకో లోకేష్ బాబు గారు రాకముందు నుంచి జరుగుతుంది ఇది. ఆ లోకేష్ బాబు గారు అసలు ఏ సంబంధం లేదు. సో అటువంటివి జరుగుతున్నప్పుడు ఒక పోలీస్ యంత్రాంగం కానీ పోలీసు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అందులో 3 పోలీసు వాళ్ళు కాపడా ఉన్నారంట. అందులో 3 కాపులకి వాళ్ళున్నా కూడా స్థానికంగా వాళ్ళకి ఒక కట్టుబాటు ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఏదో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంలో ఆ 3 కాపులకి కూడా బాధ్యత అప్పచెప్పి అన్ని గ్రామాల తరఫున ఇసుకపల్లి కాపు దగ్గర, తోటయ్య ఆయన దగ్గర తాళాలు ఇచ్చారు. కానీ ఇది అంతా కూడా తాళాలు ఇచ్చిన 2 నెలల క్రితం, 4 నెలల క్రితము, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే ఈ బోటు రిపేర్లు ఎక్కడి నుంచి జరిగినాయి. ఇది రాత్రి జరిగినటువంటి బోటు రిపేర్లు కాదు, ఏం కాదు. ఒక్కో దాంట్లో 1500 లీటర్ల దాకా డీజిల్ కావాలి. ఈ 4 బోట్లకి ఈ విధంగా ఇన్ని వందల వేల లీటర్లు డీజిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క రోజులో అసలు రాదు. ఇది రిపేర్లు ఎవరు చేశారు, దీనికి సూత్రధారులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా, ఎందుకంటే ఇది ఒక గ్రామం సంబంధించింది కాదు, 164 మత్స్యకార గ్రామాలకు సంబంధించింది, 3 రాష్ట్రాలకు సంబంధించింది. పాండిచ్చేరి, యూనియన్ టెరిటరీ, తమిళనాడు, ఆంధ్ర, అంతర్రాష్ట్ర వివాదం కాబట్టే దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి. అంటే తరచూ గత 30-40 సంవత్సరాలకు ఇది రావడం, ఎంతోమంది దీనివల్ల దెబ్బలు తినడం, బోట్లు పోవడం, వలలు పోవడం, మన మత్స్యకారుల సోదరు నోటి దగ్గర మత్స్య సంపద లేకుండా పోవడం, పెద్ద బోట్లు వస్తే మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతాయి. అటువంటి దాన్ని శాశ్వత పరిష్కారం రాష్ట్రాల మధ్య జరిగితే, ఒప్పందం జరిగితే దాని ప్రకారం కట్టుబట్టి ఉండాలని చెప్పి వీళ్ళు కూడా ప్రారంభించారు. ఇది మన ఆంధ్ర ఫిషరీస్ కమిషనరు రామశంకర్ నాయక్ గారు అయితేమి, మన కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీసు యంత్రాంగం అవతల గవర్నమెంట్తో కూడా, పాండిచ్చేరి గవర్నమెంట్తో మాట్లాడడం కూడా ప్రారంభించారే. కానీ ఇది తొందరగా పరిష్కారం చేస్తుంటే ఇంత దూరం వచ్చిండేదిగా. ఎప్పుడో సెప్టెంబర్, అక్టోబర్లో 4 బోట్లు కట్టేస్తుంటే ఇక్కడ దాన్ని జోలికి పోకుండా ఇప్పుడు అనవసరమైనటువంటి నిందలు అందరూ పడాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని నేను కోరడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ, హై లెవెల్ కమిషన్ ఎంక్వైరీ చేయడం, దాంట్లో నిజాలు నిగ్గుదేల్చడం, విషయం చేయి జాటక ముందునే ఇది ప్రభుత్వాలను కూడా ఎరగబెడుతున్నారు. కాబట్టి అందులో లోకేష్ బాబు గారు కూడా ఆయన చెప్పినట్టు ఆయన మీద కూడా నిందలు మోపుతున్నారు. కాబట్టి ఇది తొందరగా చేయమని చెప్పి కోరడం.